ఓం సాయిరామ్. నగేష్ ఆత్మారాం సావంత్ బాబాకు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు. ఎంత అంకిత భక్తుడంటే తన జీవితంలో ప్రతీదీ కూడా బాబా నిర్ణయం మీదే జరుగుతుంది. బాబాకు మన బాధ్యతను అప్పగిస్తే మన జీవితాన్ని బాబా ఎంత చక్కగా తీర్చిదిద్దుతారు అనడానికి ఈ సావంత్ మనకు ఒక మంచి నిదర్శనం. 1924 సంవత్సరంలో సావంత్ పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో చేరుతారు. కానీ పెద్దగా విద్య అవ్వదు. కానీ జీవితంలో ఎలా అయినా నిలదొక్కుకోవాలి, అంతేకాకుండా బాబా నాకు అండగా ఉన్నారు అన్న అచంచలమైన విశ్వాసం. అయితే ఆ ట్రైనింగ్లో విద్య అస్సలు రాదు. అయినా సరే ఎలా అయినా ఇన్స్పెక్టర్ అవ్వాలని రాత పరీక్షలు రాస్తారు. కానీ ఆ పరీక్షల్లో కూడా పాస్ అవ్వరు సావంత్. అయినా కూడా ఒక మంచి నమ్మకం ఏంటంటే, నేను ఏ రంగంలో ఉండాలి అని అనుకుంటున్నానో ఆ రంగంలో బాబా నన్ను తప్పకుండా ఉంచుతారన్న విశ్వాసం సావంత్కు చాలా బలంగా ఉండేది. ఆ విశ్వాసానికి ఎంత నిదర్శనం అంటే, ఆ రోజుల్లో పరీక్షలు అటెండ్ అయిన వారిలో చాలా తక్కువ మంది పాస్ అవుతారు ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి. సరే, ఆ రోజుల్లో గవర్నమెంట్కి ఎక్కువ మంది పోలీసు వారు అవసరం. దాంతో ఫెయిల్ అయిన వారి నుంచి క్రమశిక్షణ కలిగిన వారిని కొంతమందిని ఎంపిక చేస్తారు. టెంపరరీ సబ్ ఇన్స్పెక్టర్గా 5 సంవత్సరాలకి నియమిస్తారు. సరిగ్గా అందులో సావంత్ పేరు ఉంటుంది. 5 సంవత్సరాలు టెంపరరీ సబ్ ఇన్స్పెక్టర్గా చేసే అవకాశం సావంత్కి దక్కుతుంది. దాంతో ఎంతో సంతోషపడతారు సావంత్. కానీ ఇంకా ఒక గట్టి నమ్మకం ఏంటంటే, నన్ను బాబా టెంపరరీ సబ్ ఇన్స్పెక్టర్గా పెట్టారు, బాబాయే నన్ను పర్మనెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తారనే నమ్మకం. ప్రతిరోజు కూడా తన దగ్గర ఉన్న బాబా ఫోటోకు పూజ చేస్తూ బాబా మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో తనకు అప్పజెప్పిన విధులను చాలా సమర్థవంతంగా చేస్తూ ఉంటారు సావంత్. తన జీవితంలో ఒక నియమం పెట్టుకుంటారు. ఏంటంటే 1924 సంవత్సరం నుంచి ప్రతి విజయదశమికి, అంటే బాబాగారి మహాసమాధికి షిరిడీకి వెళ్ళాలని నియమం పెట్టుకుంటారు. ఒక సంవత్సరం ఏం జరుగుతుందంటే, 1926 సంవత్సరంలో విజయదశమి మొహరం 2 ఒకే రోజు వస్తాయి. ముంబైలో బందోబస్తు కోసం ఎవ్వరు ఏ కారణం చేత కూడా సెలవు పెడితే డిపార్ట్మెంట్లో లీవ్ ఇవ్వరు. పై అధికారులు తన సహ ఉద్యోగులు చెప్తారు లీవ్ ఇవ్వటం లేదు ఈ సంవత్సరం అని. కానీ తన మనసంతా విజయదశమికి షిరిడీకి వెళ్ళాలని తన మనసు పరితపిస్తూ ఉంటుంది. ఒకరోజు పడుకొని ఉన్నప్పుడు సావంత్కు కలలో బాబా కనిపించి ఒక తెల్ల కాగితం పైన సంతకం పెడుతూ ఉంటారు. కొన్ని గంటల పాటు సావంత్కు ఏమీ అర్థం కాదు. ఏంటి నాకు ఇలా కల వచ్చింది, బాబా ఎందుకు తెల్ల కాగితం పైన సంతకం పెడుతున్నారు, అసలు బాబా నాకు ఏం చెప్పాలనుకుంటున్నారని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఒక ఆలోచన వస్తుంది. అవును కదా, నేను ఏదైనా ప్రయత్నం చేస్తే కదా నాకు లీవ్ దొరుకుతుంది. కానీ నేను లీవ్ కోసం నేను ఎవరినైనా అడిగానా అని అప్పటికప్పుడు లీవ్ కోసం పై అధికారికి లెటర్ రాస్తారు సావంత్. రెండో రోజే లీవ్ అడిగిన రెండో రోజే పై అధికారి నుంచి యాక్సెప్టెడ్ అని సంతకం చేసి వస్తుంది. సాధారణంగా ఆ రోజుల్లో ముంబైలో చాలా అల్లర్లు ఉంటాయి. దానివల్ల ఎవ్వరికి కూడా లీవ్ శాంక్షన్ అవ్వదు. కానీ చూసారా, బాబాను తలుచుకొని మనం ప్రయత్నం చేస్తే బాబాయే మనకు తోడు ఉండి మనల్ని ముందుకు నడిపిస్తారు. సావంత్ కోరిన కోరిక చాలా మంచిది. ఒక మంచి సంకల్పం కోసం సావంత్ లీవ్ అడిగారు కాబట్టి బాబా ఎంత చక్కగా లీవ్ ఇప్పించారో చూసారా. మరొకసారి 1929 ఫిబ్రవరి సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ముంబైలో అల్లర్లు జరిగే ప్రాంతంలో సావంత్కు డ్యూటీ వేస్తారు. అయితే ఆ డ్యూటీలో విధులు నిర్వహిస్తూ ఉండగా సావంత్కు విపరీతంగా టైఫాయిడ్ జ్వరం వస్తుంది. అక్కడ ఉన్న అధికారులు సావంత్ పరిస్థితి చూసి పై అధికారులకు చెప్పి సెలవు మంజూరు చేస్తారు. సావంత్ తన బస్సులోనే పడుకొని ఉంటారు. అప్పుడు కల వస్తుంది. ఒక నల్లని వ్యక్తి తన కాళ్ళను పట్టుకొని ఈడ్చుకొని వెళ్తూ ఉంటే బాబా 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 దత్త మహారాజ్ అని సావంత్ కళ్ళలోనే కేకలు వేస్తూ ఉంటారు. అప్పుడు తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి వచ్చి చాలాసేపు ఆ నల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తితో పోరాడి వాదించి
పంపించేస్తారు. ఆ పోరాటం చాలాసేపు జరుగుతుంది. ఆ సమయంలో సావంత్కు బాబా 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 అని కేక వేస్తూ ఉంటారు. ఒక్కసారి సావంత్ కళ్ళు తెరిచేసరికి తన గదిలో ఉన్న బాబా గారి ఫోటోలో నుంచి బాబా ప్రత్యక్షమై ఒక 2 నిమిషాల్లో, ఒక 2 క్షణాల్లో మాయమైపోతారు. అప్పుడు సావంత్కు అర్థమవుతుంది, ఆహా బాబాయే నన్ను రక్షించారని. తన భక్తుడిని కూడా మృత్యు నుంచి కూడా ఎంత చక్కగా కాపాడుకున్నారో కదా బాబా. తర్వాత ఆ జ్వరం తగ్గిన తర్వాత ఒక విషయం జరుగుతుంది. సావంత్ 1929 సంవత్సరంలో ఇన్స్పెక్టర్ పోస్టుకు అప్లై చేస్తారు. ఆ పరీక్ష సమయానికి తనకి ఇంకా కూడా కోలుకోరు జ్వరం నుంచి. ఆ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్లను ఆ పై అధికారిని చూపిస్తారు. ఆల్రెడీ టెంపరరీ సబ్ ఇన్స్పెక్టర్గా తన బాధ్యతను ఎంతో చక్కగా సమర్థవంతంగా చేస్తున్నారని తెలుస్తుంది. సో పర్మనెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తారు. చూసారా, బాబాను నమ్ముకొని బాబా ధ్యాసలోనే ఉండి నిరంతరం బాబాని నమ్ముకున్నారు కాబట్టి సావంత్ ఏదైతే కోరుకున్నారో అదే పోస్ట్లోని ఉంచారు బాబా సావంత్కు. ఈ విధంగా బాబా గారి భక్తుడిగా ఎల్లకాలం ఎంతో చక్కగా బాబా ధ్యాసలోనే ఉంటూ బాబా తనకు అప్పచెప్పిన పనులను కూడా ఎంతో సమర్థవంతంగా చేస్తూ బాబాకి అంకిత భక్తుడిగా ఉన్నారు సావంత్. మరొకసారి మరొక భక్తుడి కోసం తెలుసుకుందాం. ఓం సాయిరామ్.